గబ్బర్ సింగ్. టు బీ ఫ్రాంక్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్ టైమ్స్లో చూసింది ఓ ఎత్తు అయితే ఈ సినిమా ఇంకో ఎత్తు. అసలు నాకు ఇప్పటికి గుర్తు, నా సెకండ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు వచ్చింది FDFSL గుంటూరు హరిహరమాల్. అప్పుడు ఎంత చేశానో దానికి డబల్ ట్రిపుల్ చేశాను నేను ఇప్పుడు. ఇట్స్ అ పిక్చర్ పర్ఫెక్ట్ ఫిల్మ్. అసలు ఆల్మోస్ట్ లైక్ అ టెక్స్ట్ బుక్ టు అ ప్రాపర్ కమర్షియల్ మూవీ. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎవరైనా కూర్చుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారా భయ్య? నైజాం నవాబ్ ఆయన ఎవరు కూర్చుంటారు? ప్రతి దానికి ఎగురుడే. ఇట్ వాస్ ఆయన వెనక్కి తగ్గని మనిషి. ఒకటి ఫిక్స్ అయ్యారంటే దాని వైపు దూసుకెళ్ళిపోతారు. ఆయన ఆపడం కష్టం. అది ఏమైనా ఆయన ఆపలేదు. నో ఫోర్స్ కెన్ యాక్చువల్లీ స్టాప్ పవన్ కళ్యాణ్ గారు. హీఈస్ అ గ్రేట్ వారియర్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కొంచెం సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అది కొంచెం మైనస్. సినిమా పరంగా సూపర్. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అంటే ఇంకా చెప్పుకోవాల్సిన విషయం లేదు. ఆల్వేస్ పవన్ కళ్యాణ్ సినిమాలోనా నేనైతే బద్రీ ప్లస్ తీన్మార్. బద్రీ వేరే లెవెల్, సూపర్ ఉంది మొత్తం. ఇంకా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరు సీట్లలో కూర్చోలే, మొత్తం నుంచునే ఉన్నారు. చేస్తున్నారు, బట్ ఆ విషయం అందరూ సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా పుష్ప రిలీజ్ ఉంది కదా, ఎప్పుడు 9th అనుకుంటా, 9th or 10th. ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గట్టిగా. సుజీత్ డైరెక్షన్ కూడా బాగుంది. రీసెంట్గా గ్లిమ్స్ కూడా వచ్చింది కదా, అదైతే టాప్ నాచ్ ఉంది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఓజీ గ్లిమ్స్. సేమ్ గ్లిమ్స్ లానే సినిమా కూడా దిగితే ఇంకా రికార్డ్స్ బద్దలవుతాయి. పవన్ కళ్యాణ్ ఏదైనా పర్లేదా? అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పిండం.